భవిష్య ఉమ్, ఎలా ఉన్నావు? బా- ఏం చేస్తావు ఇన్ని రోజులు? ఇన్ని రోజులు బెంగళూరు నుంచి వస్తుంది కార్లో బుక్ చేసుకొని బండ్లో వచ్చి బస్ స్టాండ్లో దిగుతా. కాదు కాదు, నా గురించి కాదు, నువ్వేం చేస్తావు నా ఊర్లో? ఏం చేయాలా ఆ, పడుకోన్నా. ఓకే, ఆడుకోలేదా? మా వాళ్ళు ఆడుకున్నారా, బ్యాట్ బాల్ ఉంది నా దగ్గర. ఉమ్. నువ్వు ఆడుకోవచ్చు. బాల్ రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేసావు నాన్న? ఏం తిన్నావు? పూసనం తింటే ఎకరాలా ఏమన్నామా? పూసనమా మళ్ళా మళ్ళీ మళ్ళీ పులుసన్నం. ఇంకేం తిన్నావు? మార్నింగ్ పులుసన్నం తిన్నావు, మధ్యాహ్నం ఏం తిన్నావు, మధ్యాహ్నం ఏదో తిన్నా. సాయంత్రం ఏం తిన్నావు? ఏమో తెలియదు, కనుక్కోలే. కనుక్కోలేదు. నువ్వు తిన్నదానికి గుర్తులేదా? నాకు గుర్తులేదు, మర్చిపోయింటే. ఓకే, ఇంక ఏ సినిమాలు చూసినావు ఏమైనా? లేదా. ఇంకేం చేసినావు? నువ్వు చేసిన పనులు ఏం గుర్తున్నాయి నీకు? కాదు నాయనా, నువ్వు ఎవరితో ఆడుకున్నావు? ఏం చేస్తున్నావు? గొర్రెల కాడికి పోయినావా? గొర్రెల కాడికి పోయినావు ఒక రోజైనా? పలకాడమ్మ వాళ్ళు తీసుకోపోతారా, మళ్ళీ సినిమా వస్తే ఆడుకుంటా, మళ్ళీ నైట్ అయిపోతే గుడ్లతో ఎన్నుకోబోతా అంటావా, వద్దులని మాట్లాడుస్తూ ఉంటారు. ఓకే, ఆవులు ఎగురుతుంది. ఆవుల కాడికి పోయినావా, గొర్రెల కాడికి పోయినావా నువ్వు? ఆవుల కాడికి, గుడ్లు కాడికి, ఎవరికైనా అవసరం అవసరం. అన్ని రోజులు గొర్రెల కాడికి పోయినావా, ఆవుల కాడికి పోయినావా? గుర్తులేదా ఏ రోజు పోయినావు, ఎక్కడ పోయినావని? ఈసారి పోలే, గుడ్లు వస్తే పరిగెత్తుకుని వెళ్ళి. ఇంకా తాత తినడానికి ఏం తెచ్చిచ్చినాడు? ఏమో తెలియదా, నువ్వు స్వీట్లు ఇచ్చినావు కాబట్టి అన్న స్వీట్లు ఇస్తూనే ఉన్నాడు. పీలేరుకి ఎన్నిసార్లు పోయినావా? పీలేరుకి ఒక్కరోజు కూడా పోలేదా? నేను ఎన్నిసార్లు గుర్తొచ్చినా నీకు? 4 సార్లు గుర్తు. మళ్ళీ గుర్తొచ్చి ఫోన్ ఒక్కరోజు కూడా చేయలేదు అయితే నువ్వు? ఫోన్ చేసినావు ఒక్కరోజైనా చెప్పు, నిజం చెప్పు. నేను ఫోన్ చేస్తే కూడా మాట్లాడాలి నువ్వు? నాన్న అంటే ఫోన్ చేసి మాట్లాడాలి కదా? కాదు, ఫోన్ చేసి కూడా మాట్లాడాలి కదా నువ్వు నాన్న గుర్తొచ్చినప్పుడు? ఫోన్ చేస్తే కూడా మాట్లాడినా, ఈడికొస్తే మాట్లాడతా. చిత్తూరుకే. ఈ ఊరి పేరు ఏం పేరు? మదనపల్లి. ఇది తలపల్లి అయినా? తలపల్లి మదనపల్లి అంటారు. ఇంకా ఇంకేం అమ్మ నిన్ను కొట్టిందా, మంచిగా చూసుకునిందా? చూసుకోరా. అమ్మ చూసుకోలేదా? కళ్ళు ఇట్లా వేగన పడుతున్నా, ఇట్లా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయిలే. నిన్ను ఎవరు బాగా చూసుకునింది? తాత, అమ్మమ్మ, లేకపోతే మీ మమ్మీనా, నాయనమ్మ, ఎగదాల తాత, ఎవరు చూసుకున్నారు బాగా? నానమ్మ చూసుకోవాలా, అమ్మ అయితే చూసుకునింది. నానమ్మ చూసుకోలేదా? అమ్మ అయితే చూసుకునింది, నానమ్మ చూసుకోవాలా. ఏం చెప్పింది నానమ్మ? నాన్న ఇప్పుడు తిట్టేదే. మమ్మీ లెసన్ పెడితే అది ఈ గోన్ వేసుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ నాన్న అంటే ఇష్టం చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.